గుంటూరులో ఒక దరిద్రాన్ని చూడటం కోసం, ఒక దరిద్రాన్ని అదృష్టంగా ప్రచారం చేయటం కోసం ఒక పనికి మాలిన వ్యక్తిని నాయకుడిగా చిత్రీకరించడం కోసం, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తిని మహానుభావుడని కీర్తింప చేయటం కోసం వైసీపీ నాయకులందరూ కూడా పనిగట్టుకొని గుంటూరు వస్తూ ఉన్నారు. వాస్తవానికి వాళ్ళెవరికి కూడా పని లేదు. వీళ్ళందరూ కూడా అవుట్డేట్ అయినటువంటి నాయకులు. ఒకప్పుడు నాయకులుగా చలామణి అవి ప్రజల చేత్కారానికి గురైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా వచ్చి అంబటి రాంబాబుని కీర్తిస్తూ ఉన్నారు. స్వయం ప్రకటిత నేత జగన్మోహన్ రెడ్డినే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా ఎక్కడా కూడా నాయకుడిగా చూడలేదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ చూడగానే, జగన్మోహన్ రెడ్డి మాట వినగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే, భారతదేశంలో కల్లా మైండ్ గేమ్ ఆడగలిగినటువంటి పెద్ద క్రిమినల్ ఎవరన్నా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అందరికి గుర్తుకొస్తూ ఉంది. అలాంటి నేరస్తుడి దగ్గర నాయకులుగా చలామణైనటువంటి వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబు యొక్క చర్యలు మాటల్ని ఖండించకపోగా, బుద్ధి చెప్పకపోగా అతనేదో చాలా గొప్ప నాయకుడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు. నేను నిన్న ప్రెస్ మీట్ చూశాను. తమ్మినేని సీతారాం ఒకప్పుడు మంచిగానే క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అతనికి క్యారెక్టర్ లేదు, మాట్లాడే భాష లేదు, భాష మీద పట్టు లేదు, వ్యక్తిత్వం లేదు, అసలు ఏమీ నైతిక విలువలు లేనటువంటి వ్యక్తిగా మారిపోయినటువంటి వ్యక్తి. నాగార్జున ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. అతను ఏదో ఉధృతంగా మాట్లాడని చెప్పేసి చెప్పుకోవటానికి తప్ప అతనికి కూడా క్యారెక్టర్ లేదు. ఒకప్పుడు ఎస్సీ కమిషన్ మెంబర్గా ఉన్నప్పుడు ఎంతో కొంత విలువలకు తోటి ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లా నిన్న ఒకళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటలు చూస్తే విచిత్రం వేస్తూ ఉంది. ఒకడేం మాట్లాడుతున్నాడంటే, అసలు రంగాలేని లోటు, మేము మా నాయకుడిని చూడాలి అనే విధంగా అందరూ కూడా వచ్చారు. ఈరోజు రంగాలేని లోటు కాపులందరికీ కూడా ఈ రాష్ట్రంలో అంబటి రాంబాబు గారిని కూడా, కాపులందరికీ రంగాలేని లోటు రాంబాబుని చూస్తూ ఉంటే ఆ లోటు పోయి మాకు ఒక గొప్ప నాయకుడు ఎదిగారని చెప్పేసి అనుకుంటున్నారంట. ఈ ఎపిసోడ్ మొత్తం మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రంగా గారు ఒక గొప్ప నాయకుడు, అణగారిన కులాల కోసం కష్టపడ్డటువంటి నాయకుడు, పేదలకి ఇల్లు ఇప్పించడానికి, పేదలకి కష్టాలు వస్తే నిలబడటానికి ఉన్నటువంటి వ్యక్తి. తక్కువ కాలంలోనే ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళి ఆ పార్టీలోనే అనేక మంది నాయకులకి వణుకు పుట్టించే స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా తర్వాత ఈరోజు అంబటిని చూస్తే ఆ లోటు తీరిపోతుందని చెప్పేసి ఆ ప్రముఖ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అదే రంగా గారు ఏం మాట్లాడుతున్నారు ఏనండి. వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకులో ప్రధానమైంది రెడ్లు, ఎస్సీలు, ముస్లిమ్స్, కాపులు కాదు. కాపు రిజర్వేషన్స్ మీద ఎప్పుడు ముందుండి ఉద్యమాన్ని నడిపించలేదు. నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు. ఈయనేమంటాడు, నేను రంగా వారసుని కాదు, రంగా గారిని చూసి రాజకీయాల్లోకి రాలేదు, రంగా గారికి ఫాలోవర్ను కూడా కాదు, కాపుల కోసం వచ్చినటువంటి నాయకుడిని కూడా కాదు, కాపుల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని కూడా కాదు అని చెప్పేసి ఇతను చెబుతూ ఉంటాడు. వీళ్ళందరూ బలవంతంగా జాకీలేసి కాపు నాయకుడు, ఆయన లేని లోటు తీరుస్తూ ఉన్నాడు, రంగా గారు చాలా అద్భుతమైనటువంటి రంగా గారికి వారసుడని చెప్పేసి వీళ్ళు చెబుతూ ఉంటారు. అసలు ఒక రికార్డ్స్ ఉంటాయి. కాపులు కాదు, వాళ్ళే కాపులు.
అనమాట. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం ఎత్తిన వాడిని అని కూడా మనం చేస్తున్నా. ఏమని తిట్టాడో చెబుతున్నాడు ఈయన. చెప్తున్నా నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? అయినా అంబటి రాంబాబు కాపులు ఆపాదిస్తారేంటి? ఇది కాపులు కాదనమాట, వాళ్ళే కాపులు అనమాట. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గుర్తెత్తిన వాడిని అని కూడా మనం చేస్తున్నా. ఇందాక వీడియోలో, గతంలో వీడియోలో ఏం మాట్లాడతాడు? నేను కాపు ఉద్యమంలో లేను, రంగా గారికి వారసుని కాదు, రంగా గారికి కనీసం ఫాలోవర్ను కూడా కాదు అని చెప్పేసి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్ళి ఈరోజు కాపుల్లో పులి లాంటి నాయకుడు అంబటి రాంబాబు అని చెప్పిన తర్వాత కాపుల కోసం గొంతెత్తి మాట్లాడతాడంట. ఏం మాట్లాడావయ్యా నువ్వు కాపుల కోసం? కాపు రిజర్వేషన్ల గురించి ఏమైనా మాట్లాడేవా? కాపుల్లో ఐక్యత గురించి ఏమైనా మాట్లాడేవా? లేకపోతే కాపు ప్రజలకి చైతన్యం ఏమైనా తీసుకొచ్చావా? కాపుల వైపున ఏమైనా నిలబడ్డావా? సిగ్గు లజ్జ ఉండాలి కదా ఏమన్నా మాట్లాడటానికి. ఏమన్నా మాట్లాడాలంటే మన గతం ఏంటి, మనం మాట్లాడినటువంటి మాటలేంది, చరిత్ర ఏందని ప్రజలు చూస్తారు. ఈ డిజిటల్ యుగంలో అన్నీ కూడా బయటకు వస్తేని కనీసం బుద్ధి ఉండాలి కదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి కాపుల్లోనే నేను గొప్ప నాయకుడని చెప్పుకున్నటువంటి వ్యక్తి వైసీపీ పార్టీ కోసం తన కులాన్ని మార్చుకున్నటువంటి వ్యక్తి. కులాన్ని మార్చుకోవటం అంటే మాటల్లో మార్చుకోలేదు, కోర్టులో అఫిడవిట్ వేసి నేను కాపు కులం వైపున ఉండదలుచుకోలేదు, కాపులు వైపున నేను మాట్లాడను, నేను కాపు కులంలో నాయకుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను, చేసిన పనుల వల్ల లజ్జపడతా ఉన్నాను, కాబట్టి నేను కాపు కుల నాయకుడిని కాదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన రెడ్డి కులంలో ఉండటం వల్ల, వాస్తవానికి వాళ్ళు రెడ్లు కాదు, వాళ్ళు ఒక సంచార జాతులు. ఈ భారతదేశంలో ఎస్టీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఒక సంచార జాతులు ఒక నాయకుడి దగ్గర చేరి కడప ప్రాంతంలో రెడ్డిగా పెట్టుకుంటే మనుగడ ఉంటుందని వాళ్ళు రెడ్డిగా మారాడు. వాళ్ళే రెడ్లు కాదు. జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ బాబు రాజశేఖర్ రెడ్డి కానీ, వాళ్ళ తాత రాజారెడ్డి కానీ రెడ్డిలే కాదు, వాళ్ళని ఆదర్శంగా తెచ్చుకున్నాడు ఈ గొప్ప ఆదర్శ నాయకుడు ముద్రగడ పద్మనాభం. వాళ్ళని ఆదర్శంగా తెచ్చుకున్నాడు. నేను రెడ్డిగానే ఉంటాను, ఇక నుంచి నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పెట్టుకున్నాడు ఈయన చెబుతున్నాడు ఏ కాపుల్లో గొప్ప నాయకుడిగా ఎదిగాడు. కాపులు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతూ ఉంది. ఇలాంటి టైగర్ అని పెట్టుకున్నారు. అరే నాయకులుగా ఎదగండ్రా బాబు అంటే మేము టైగర్లమి, మేము పులులమి, మేము యానిమల్ దానిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, జంతు సంచారంతో వచ్చినటువంటి వాళ్ళం, సంకర జాతు వాళ్ళం అని చెప్పేసి చెప్పుకున్నటువంటి పరిస్థితికి దిగజారారు. అంబటి రాంబాబు ఏమీ మాట్లాడలేదు. పోలీసులు అనవసరంగా తీసుకెళ్లారు. పోలీసులు ఆ విధంగా తీసుకెళ్ళటం ఏమన్నా కరెక్ట్గా ఉందా అని అంటాడు. అంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అమ్మనాభూతులు తిట్టి చెడ్డగా మాట్లాడి లకారాలను ఎత్తుకుంటే పోలీసులు ఎత్తుకెళ్ళకుండా సంజన సుకన్యలు ఎత్తుకెళ్తారండి? నాకు అర్థం కాదు. బూతులు తిడితే పోలీసులు తీసుకెళ్తారు, అరాచకాలు సృష్టించాలని చూస్తే పోలీసులు తీసుకెళ్తారు, మత ఘర్షణ లేపాలని చూస్తే పోలీసులు తీసుకెళ్తారు, రాజ్యహింసని ప్రేరేపించాలని చూస్తే పోలీసులు తీసుకెళ్తారు, ఫోన్లో మాట్లాడుకుంటే సంజన సుకన్యలు తీసుకెళ్తారు. మరి రోడ్డు మీద ఎట్టబెడతాడు తిడితే సంజన సుకన్యలు ఎట్టొస్తాయండి? ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? నువ్వు ఆయన గతంలో చెప్పాడని సంజన సుకన్యలే వచ్చి తీసుకెళ్తారని నువ్వు ఎట్లా భ్రమపడుతున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. ఇంకొక విషయాన్ని కూడా ఆయన మాట్లాడాడు. కల్తీ నెయ్యి అసలు కల్తీయే జరగలేదని. ఎవరు చెప్పాడు? ఏ బాబు చెప్పాడు మీకు? ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఒరిజినల్ బాబు చెప్పాడా? లేకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి ఇప్పుడు రెడ్డి అవటం వల్ల మీకు జగన్ బాబు చెప్పాడా? జగన్ రెడ్డి చెప్పాడా? ఎవరు చెప్పారు? కల్తీ జరిగిందని స్వయాన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి, కల్తీకి కారకుడైనటువంటి సుబ్బారెడ్డి అతను స్వయంగా చెప్పాడు. దీనిలో యానిమల్ ప్యాడ్స్ ఉన్నాయా లేవనేది పక్కన పెడితే పూర్తిగా కల్తీ జరిగింది. దీనిలో రసాయనాలతోటి కల్తీ జరిగింది. పాలు కానీ, వెన్న కానీ, పెరుగు కానీ లేకుండా నెయ్యిని తయారు చేశారని చెప్పేసి సుబ్బారెడ్డి చెబితే వీళ్ళు కల్తీ జరగలేదని చెప్తారు. వీళ్ళకి ఎవరు చెప్పారు?
కల్తీ జరగలేదు, కల్తీ జరగకుండా వీళ్ళు కల్తీ జరిగిందని చెప్పేసి చెబుతున్నారని చెప్పేసి మాట్లాడతారు. కానీ నిన్న ముద్రగడ పద్మనాభరెడ్డి ఒక్క మాట మాత్రం ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడంటే, ఏ హిందూ దేవాలయాల్లో ప్రసాదాలు తినకూడదు, ఏ హిందువులు గుడులకు వెళ్ళకూడదు, తిరుపతికి అసలే వెళ్ళకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఆ లక్ష్యానికి ప్రభుత్వం బ్రేక్ వేస్తూ ఉంది అని చెప్పేసి ఫ్లోలో అతను ఒక మాటనైతే ఒప్పుకున్నాడు. అంటే ఇలా లక్ష్యం ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయాలి, కల్తీ చేయాలి, రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించాలి. ఇట్లా కల్లోలాలు సృష్టించడం ద్వారా రాష్ట్రంలో అసాంఘిక సంఘటనలు జరిగితే దాన్ని ప్రభుత్వం మీద నెట్టిపడేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పేసి ప్రభుత్వానికి అపకీర్తి తీసుకొచ్చి వీళ్ళు సునకానందం పొందాలని ప్రయత్నం చేశారు. అలాంటి సునకానందాన్ని కూడా పొందే పరిస్థితి రాష్ట్ర ప్రజలు తీసుకురానివ్వలేదు మీకు. ఎందుకంటే మీరు తిట్టినటువంటి తిట్టులకి, మీరు చేసినటువంటి చేష్టలకి జిల్లాలో ముఖ్యంగా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆవేదనకు గురయ్యి అంబటి రాంబాబు దగ్గరికి నిరసన వ్యక్తం చేయడానికి వెళితే పోలీసులు కాపాడి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తద్వారా జైలుకి తీసుకెళ్ళారు. పోలీసుల మీద అబండాలు వేస్తూ ఉన్నారు. పోలీసులు కనుక లేకపోతే ప్రజల యొక్క ఆవేదనకి, ప్రజల యొక్క ఆక్రందనకి, ప్రజల్లో వచ్చినటువంటి ఆవేశానికి అంబటి రాంబాబు పరిస్థితి ఏమయ్యేదో కూడా ఎవరు చెప్పేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలో చాలా గొప్ప నాయకుడిగా అంబటి రాంబాబుని చిత్రీకరించాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. నిన్న అతను తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అసలు ఈ రాష్ట్రంలో అనేక మందిని అరెస్ట్ చేశారు, ఎవరిని? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. ఎంత అన్యాయం అండి! లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎంత అన్యాయం అండి! రజనీని అరెస్ట్ చేయాలని అనుకున్నారు. ఎంత అన్యాయం అండి! అంటే ఏం చేయాలా? ఈవీఎంలు పగలగొట్టినోడిని నువ్వు బ్రహ్మాండంగా ఈవీఎంలు పగలగొట్టావురా, నువ్వు ఎన్నికల ప్రక్రియలో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తావురని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కితాబు ఇచ్చినట్టు ఇవ్వాలా? ఈ ప్రభుత్వం అట్టు ఇవ్వదే. కల్తీ మద్యాన్ని తయారు చేయటమే కాకుండా మద్యం కుంభకోణాన్ని చేసి అనేక మంది ప్రాణాలు తీసినటువంటి మిథున్ రెడ్డిని జైల్లో ఎక్కడ పెడతారు? తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ కట్టి ఇంట్లో పెడతారా? ఈయనకు తెలీదా మాత్రం? అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి రజనీవంత్ కూడా త్వరలోనే రాబోతా ఉంది. ఇట్లాగే ఎంతమంది జోగి రమేష్ నోటి నిండా ఎలాంటి భాష వచ్చిందో మనం అందరం కూడా చూసాం. లకారాలు ఎత్తుకొని మాట్లాడాడు, వాడు వీడని మాట్లాడాడు, తల్లుల్ని మాట్లాడాడు. ఇదే అంబటి గొప్ప నాయకుడిగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో తల్లుల యొక్క శీలాన్ని శంకించే విధంగా మాట్లాడారు. వీళ్ళందరూ గొప్ప నాయకులు ఎట్టయ్యారు మీకు? ఓహో, క్రిమినల్స్ కాబట్టి, మీ నాయకుడు క్రిమినల్ కాబట్టి, ఒక క్రిమినల్ని అనుసరించే వాళ్ళందరూ క్రిమినల్సే కాబట్టి అలాంటి క్రిమినల్ చేష్టలు చేసినప్పుడు అరెస్ట్ చేయకూడదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఏమాత్రం సిగ్గు లజ్జ ఉందా? మీరు అంబటి రాంబాబుకి జాకీలేసి ఎందుకు లేపాలనుకుంటా ఉన్నారు? నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా, అతనికి కాండక్ట్ లేదు, క్యారెక్టర్ లేదు, వయసు రీత్యా వచ్చే బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మాట్లాడే భాష లేదు. అన్ని తిట్టి నేను ఇట్లా తిట్టేనా అంటాడు. అదేదో ఒక పెద్ద టాలెంట్ లాగా. కమ్మ కులాన్ని నిన్న పేరు పెట్టి తిట్టి నేను తిట్టేనా అంటాడు. చంద్రబాబు నాయుడిని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని, అతన్ని లకారంతో తిట్టి నేను అట్లా తిట్టేనా అంటాడు. ఇది గొప్ప విద్య? ఈ 70 ఏళ్ల వయసులో ఈ గొప్ప విద్య నేర్చుకున్నందుకు మురిసిపోతూ ఉన్నావా? నాయకుడిగా తయారవ్వాలంటే చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు ఉండాలి, వ్యక్తిత్వం మంచిదై ఉండాలి, సరైనటువంటి నడవడిక కలిగి ఉండాలి, ప్రజలకి సేవ చేసే దృక్పథం కలిగి ఉండాలి, అనేకమైనటువంటి వ్యసనాల్ని కంట్రోల్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉండాలి. నీకే లక్షణం ఉంది చెప్పు? కాపు నాయకుడని చెప్పుకోవడానికి నీకే లక్షణం ఉంది? నేను చెబుతా, కాపు నాయకులు తెలుగుదేశం పార్టీలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు, నిరంతరం శ్రమ చేస్తూ ఉంటాడు, రాజ్యాంగం పట్ల గౌరవంతో ఉంటాడు, సభల్ని గౌరవిస్తూ ఉంటాడు, సబ్జెక్టు తెలుసు, పేదవాళ్ళందరికీ అండగా ఉంటాడు, ముఖ్యంగా కాపులకు కూడా ఏదన్నా కష్టం వస్తే నిలబడతాడు.
నారాయణ గారు ఉన్నారు, జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక మంది కాపు నాయకులు ఉన్నారు. నాయకులు అనేటువంటి వాళ్ళు ఏ కులంలోనైనా, నేను మాది కులంలో ఉన్నానండి, ఇంకొక ఆయన బీసీ కులంలో ఉంటాడు, ఇంకొక ఆయన కాపు కులంలో ఉంటారు, ఇంకొక ఆయన ఎస్సీ కులంలో ఉంటారు. నాయకుడు అనేటువంటి వాడికి నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం మీద ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం పట్ల, మన నడవడిక పట్ల నాయకత్వం పెరిగిద్ది. కానీ బురదలో పొరిలాడేటువంటి వాళ్ళని తీసుకొచ్చి నాయకుడు నాయకుడు అని చెబితే బురదలో పొరిలాడేటువంటి ఒక జంతువు అవుతాడు తప్ప నాయకుడు ఎట్టవుతాడు? నాయకుడు ఎట్టవుతాడు? కనకంబు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినా ఏమైంది? అది మళ్ళీ వచ్చి అశుద్ధాన్నే తినిద్ది. నేను కాపు నాయకుడిని కాదన్న వాడిని కాపు నాయకుడిని చేస్తారు. కనీసం భాష సరిగా లేనటువంటి వాడిని, భావం సరిగా లేనటువంటి వాడిని, తల్లుల్ని, భార్యల్ని, కులాల్ని తిట్టేటువంటి వాడిని నాయకుడిగా మీరు చిత్రీకరిస్తూ ఉన్నారంటే సిగ్గుతో తలంచుకోవాలా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వైసీపీలో క్యారెక్టర్ కలిగినటువంటి వాళ్ళు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు లేరు. నేను గతంలో చెప్పా, చాలామంది కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాస్త పెద్దరికంగా, కాస్త నాయకులుగా, కాస్త రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి పంచన చేరిన తర్వాత నాయకత్వ లక్షణాలు వదిలేసి నేర లక్షణాలు సంతరించుకుంటూ ఉన్నారు. నేరస్తులుగా తయారవుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ కూడా ఆ కోవకే వచ్చాడు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ఒక దశలో ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి బొత్స సత్యనారాయణ నిన్న శాసన మండలిలోకి స్వామివారి పట్టాలు తీసుకొని చెప్పులతోటి బూట్లతోటి వెళ్ళి, నేను ఎక్కడ వెళ్ళాను చెప్పండి, ఎక్కడన్నా వెళ్ళానా చూపించడం చెప్పేసి నత్తిపోగొడి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలందరూ చూశారు, మొత్తం టీవీలన్నీ చూపిస్తూ ఉన్నాయి. అయినా కానీ ఎక్కడున్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారు. బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు. సిగ్గు లజ్జ లేకుండా సభలో కూర్చొని ఆ వీడియోలు మార్పింగ్ చేసింది ఎవరో చెప్పాలంటారు. ఆ వీడియో మార్పింగ్లు కాదు, అసెంబ్లీలో ఉన్నటువంటి వీడియోలు ఎవరు మార్పింగ్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఫ్యాక్టరీ అనుకుంటున్నావా మార్పింగ్లు చేయడానికి? పవన్ కళ్యాణ్ బొమ్మని మార్పింగ్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారు బొమ్మలు మార్పింగ్ చేయడానికి. ఇది నేరస్తుల స్కూల్ కాదు, కూటమి ప్రభుత్వం. మీ బాధ అంతా ఏంటి అంటే కూటమిని ఏదో ఒక విధంగా చేల్చాలి అని. పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాడు. ఒక కులంలో నుంచి ఎవడైనా ఏదో కులంలో పుడతాడు, ఏదో ఒక తల్లి గర్భంలో పుడతాడు. ఒక కులంలో నుంచి వచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు. కూటమి సంబంధం అంత బ్రహ్మాండమైనటువంటి స్నేహబంధంతో వర్ధిల్లుతూ ఉంది. ఏదో ఒక విధంగా కాపుల మధ్య కుంపట పెట్టి, కులాల మధ్య కుంపట పెట్టి, మతాల మధ్య కుంపట పెట్టి పవన్ కళ్యాణ్ని చీలిస్తే కూటమి ప్రభుత్వం పడిపోయింది. మనం సంకల గుద్దుకొని మన నేర సామ్రాజ్యాన్ని మళ్ళా ఇంకా విస్తరించవచ్చని ఒక కుట్రబుద్ధితోటి పోతూ ఉన్నారు. మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఈసారి ఒక రాజారెడ్డి కాదు, ఇద్దరు రాజారెడ్లు కలిపి ఒకేసారి మీరు పుట్టినా కూటమి యొక్క ఐక్యతని దెబ్బతీయలేరు. ఎందుకంటే కూటమి కేవలం రాజ్యాన్ని పరిపాలించాలనే ఆకాంక్షతోటి వచ్చినటువంటిది కాదు. రాష్ట్రంలో ఒక ఆవేదనకి గురైనటువంటి ప్రజల ఆక్రందంలో నుంచి పుట్టుకొచ్చింది. రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే తపన నుంచి, నాశనమైనటువంటి వ్యవస్థల్ని సరిదిద్దాలనేటువంటి ఒక ఆకాంక్షల నుంచి, రాష్ట్రానికి అభివృద్ధి సంక్షేమాన్ని అందించాలనే ఒక దృఢ సంకల్పంతో, అట్లాగే రాష్ట్రానికి రాజధాని నిర్మించి దేశంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రతిష్టలు తీసుకురావాలనేటువంటి ఆకాంక్షలతోటి ఒక దృఢమైనటువంటి బంధం కూటమి బంధం. అలాంటి బంధాన్ని మీరు కుట్రలతోటి, కుతంత్రాలతోటి, కులం కంపుతోటి, మత విద్వేషాలతోటి మీరు లేపాలనుకుంటే, కూలదొయ్యాలనుకుంటే అది మీ వల్ల కాదు. అంబటి రాంబాబుని కనీసం మనిషిగానైనా ప్రవర్తించమని చెప్పండి. మనిషే కానటువంటి వాడిని ఒక గొప్ప కులానికి నాయకుడిగా చేయాలనే మీ భ్రమలు చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఆపుకుంటే మీ అందరికీ కూడా గౌరవం కనీసం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.